ఓం శ్రీ గురుభ్యో నమ. ఏ పున్నమి అయినా వెన్నెలనే ఇస్తుంది. ఆషాఢ పున్నమి అదనంగా జ్ఞానకాంతులను ప్రసరిస్తుంది. చతుర్వేదాలను వర్గీకరించిన కృష్ణ ద్వైపాయనుడు ఆ చేత్తోనే సకల శాస్త్రాల సారమైన మహాభారతాన్ని అందించాడు. ఈ మహర్షినే మనం వేదవ్యాసుడు అని పిలుస్తున్నాం. ఈ గురుదేవుల జన్మోత్సవాన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. మన జీవితాలను ఉన్నత పథం వైపు నడిపే త్రిమూర్తి స్వరూపుడైన ఆ గురువును పూజించే రోజే గురు పౌర్ణమి. గురువులను ఉపాధ్యాయులు, అధ్యాపకులు, దేశికులు, ఆచార్యులు ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకుంటాము. లౌకిక జ్ఞానాన్ని అందించేది గురువైతే దాంతోపాటు ఆధ్యాత్మిక సాధన గురించి తెలియజెప్పేవారు మహోన్నత గురువు. గురు శబ్దానికి గౌరవించదగిన వారు అనే అర్థమూ ఉంది. జీవితంలో తల్లి, తండ్రి, ఆచార్యుడు ఈ ముగ్గురు అత్యంత గౌరవనీయులు, దైవ సమానులు. గురువు తన బోధనల ద్వారా ధర్మోపదేశం, మంత్రోపదేశం, జ్ఞానోపదేశం చేస్తాడు. ఇవి మనలో ఈశ్వర చైతన్యాన్ని పెంపొందించి దివ్యత్వాన్ని కలిగిస్తాయి. గురువులు 7 రకాలన్నది శాస్త్రవచనం. చదువు చెబితే సూచక గురువు, కుల ఆశ్రమ ధర్మాన్ని చెబితే వాచక గురువు, మంత్రోపదేశం చేస్తే బోధక గురువు, వశీకరణాది క్షుద్ర విద్యలు నేర్పితే నిషిద్ధ గురువు, భోగాల మీద విరక్తి కలిగిస్తే విహిత గురువు, బ్రహ్మతత్వాన్ని ఉపదేశించేవారు కారణ గురువు, పరమాత్మతత్వాన్ని గ్రహించగలిగేలే చేసేవారే పరమ గురువు. ఒకరికో కొందరికో కాకుండా మొత్తం సమాజాన్ని సన్మార్గంలో నడిపేవారు జగద్గురువు. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడికే జ్ఞానోపదేశం చేసిన శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువు. ఇలా మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతున్న గురుపుంగవులందరికీ ఈ గురు పౌర్ణమి సందర్భంగా శత సహస్ర కోటి వందన.